ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో విష సంస్కృతి వ్యాపించింది. జగన్ ప్రభుత్వ కాలంలో 20,000 ఎకరాల్లో గంజాయి సాగు, స్కూల్స్, కాలేజీలు, పార్కులు ఎక్కడ చూసినా మత్తు పదార్థాలే. బంగారు భవిష్యత్తున్న పిల్లలు జీవశ్చవాలయ్యారు. కుటుంబాలకు ఆసరా కావాల్సిన యువత నేరగాళ్లుగా మారారు. యువగళం పాదయాత్రలో ఎంతో మంది తల్లిదండ్రులు తమ బాధను నారా లోకేష్ గారికి చెప్పుకోవడంతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగిన చర్యలు చేపట్టి ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారు పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా